నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సాక్షి ఛానల్ స్టార్ట్ అయ్యి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో అందుకోసం కొత్త లుక్ని ట్రై చేస్తూ ఉంది. సో కలర్ కూడా కంప్లీట్గా మారిపోయింది. అసలు వైఎస్ఆర్కి నచ్చినటువంటి కలర్స్ ఏమీ లేవు. మరి ఎందుకు ఇలా మార్చడం జరిగింది? దేనికోసం? ఎవరికి నచ్చింది ఆ కలరు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సాక్షి ఛానల్ స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 16 సంవత్సరాలకు అడుగుపెట్టింది. సో దీని సందర్భంగా కొత్త లుక్ని ట్రై చేస్తోంది. సో దానికోసం కంప్లీట్గా కలర్ని మార్చేసింది. లోగో స్టైల్ కూడా మార్చినట్టుగా అంటూ ఉన్నారు. అంటే అంత కలర్ మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇంతకుముందు అంతా కూడా వైఎస్ఆర్కి నచ్చిన కలరే కదా, ఇప్పుడేమో బ్లూ కలర్ పెట్టారు. సో మరి ఇది వైఎస్ఆర్కి ఇష్టమేనా, లేకపోతే ఎవరికి నీలిరంగు ఇష్టం అని చెప్పేసి నీలిరంగుని పెట్టడం జరిగింది లోగోలో? ఇందులో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. జనరల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే బ్లూ బిజినెస్కి ఫెచ్చింగ్ అనేది ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎస్బీఐ ఇలాంటి బ్లూ ఉంటుంది చూస్తారు. బట్ ఇది అంత డార్క్ బ్లూ, మీరు అన్నట్టు నేవీ బ్లూ కాకపోయినా ఇది ఒక డిఫరెంట్ బ్లూ ఉంది. స్కై బ్లూ కలర్, స్కై బ్లూ టైప్లో ఉంది. అయితే మీరు అన్నట్టు ముందు రంగు చూస్తే ఒక ఎల్లో గ్లోబ్ మీద రెడ్, చాలా వైబ్రెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్. రెడ్ కూడా, రెడ్తో ఇండియా మ్యాప్ ఇవన్నీ కనిపిస్తాయి. బట్ ఎల్లో గ్లోబ్ అది. సో ఎల్లో గ్లోబు తర్వాత సాక్షి కొంచెం మీరు అన్నట్టు రెడ్డిష్ కలర్లు షేడ్స్లో కనిపిస్తుంటుంది. సాక్షి తెలుగు ప్రజల మనస్సాక్షి అనేది క్యాప్షన్. సో అది అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడము చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా అందరు పార్టీల వాళ్ళని కూడా పిలిపించి ఒక్కొక్కరితో ఒక్కొక్క బులెటిన్ లోగోని లేదంటే ఛానల్ లోగోని ఇనాగ్రేట్ చేశారు. బాగానే ఉండేది. అట్ ది సేమ్ టైం సాక్షి పేపర్ను కూడా అప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. ప్రింట్ మీడియాలో అప్పటికి బాగా ఈనాడుని కొట్టేదే లేదు అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఈనాడు ఫాంట్ని దానికి ఎంత బాగుండేదాన్ని. సాక్షి తర్వాత ఇది రావడం ఒక పార్టీలకు అతీతంగా డిఫరెంట్గా అదొక పార్టీ ఇదొక పార్టీ తరపున ఛానల్ అన్నట్టుగా చాలామంది ఎవరైతే అప్పట్లో కాంగ్రెస్కి ఫేవర్గా ఉండేవాళ్ళో వాళ్ళందరూ ఈనాడుని ఆపేయించేసి సాక్షి పేపర్ను వేసుకునే సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఆ గ్లోబు ఎల్లో షేడ్ ఉండడం వల్ల ఎల్లో అనేది ఒక పార్టీకి చెందిన డెడికేటెడ్గా ఉండే కలర్ అనే ఉద్దేశము, మరి ఇంక లేదంటే కొంతమందికి ఇష్టమైన రంగుగా మార్చారనో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కొంతమందికి ఇష్టమైన రంగును మార్చడం ఒకటి, ఇంకో వార్త కూడా ఉంది. అందులో ఇంకొంతమందికి షేర్ ఉంది. ఆ షేరుకు సంబంధించి ఎక్కడితో వాళ్ళకి చెక్ పెడదాము, మీకు ఎక్కపై సంబంధం లేదనే ఉద్దేశంలో కూడా కలర్ అందుకు కూడా మార్చారని కూడా ఒక టాక్ ఉంది. అంటే కార్పొరేట్ స్టైల్లో బ్లూ కలర్ ని ఎక్కువ చూస్ చేస్తారు అని అంటారు కదా. సో అందుకోసం భారతి బిజినెస్ పరంగా ఆలోచించి బ్లూ కలర్ లో చేంజ్ చేశారా? అన్నిటికీ ఆవిడే చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆవిడ ఇష్టంగా మార్చుండొచ్చు. కానీ బట్ దీన్ని ఇన్నేళ్ళుగా లేనిది ఇప్పుడు ఎందుకు మార్చాలనుకున్నారు అనే దాని మీద కూడా రకరకాలుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరు అన్నట్టు కొంతమందికి ఇండికేట్ చేసే రంగుని ఉంచకూడదని, ఇంకొంతమందికి ఎక్కడితో మీకు ఇందులో భాగం లేదు, ఇందులో ఇంకా షేర్స్ లేవు, ఇకపై దీనికి ఉండవు, దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు అని సంకేతాలు ఇచ్చేలా కూడా రంగును మార్చుకోవాలనుకున్నట్టు కూడా అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇంత సాక్షిని రంగులు మార్చి అది చేసినా కూడా బట్ ఈ రోజుకి కూడా ఇందిరా టెలివిజన్ పేరు మీదే ఉంటుంది. సో అది ఎందుకంటే దాని మీద కూడా చాలా కథనాలు ఉన్నాయి. ఇందిరా టెలివిజన్ పేరు మీద రిజిస్టర్ చేసింది. ఇప్పుడు చాలా ఎలా ఉంటుందంటే ఈనాడు ఉందనుకోండి, ఉషోదయ పబ్లికేషన్స్ అని, అలాగే ఒక ఎన్టీవీ ఉందనుకోండి దానికి రచనా టెలివిజన్ అని, అట్లా రిజిస్టర్ నేమ్ ఒకటి ఉంటుంది. అలాగే ఏబిఎన్కి కూడా ఆమోద సమ్ బ్రాడ్కాస్టింగ్ అని ఏదో ఉంటుంది. సో అట్లా దీనికి ఇందిరా బ్రాడ్కాస్టింగ్ అనేది సంథింగ్ పేరు ఉంది. సో దీని మీద కూడా అప్పట్లో రకరకాల కథనాలు వినపడేవి. ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని మనకి మన పార్టీకి అంటూ ఒక ఛానల్ ఉండాలి, మనం ప్రమోట్ చేసుకోవడానికి బాగా పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా ఉంటుంది అనే ఉద్దేశంలో సాక్షి ఛానల్ని పూర్తిగా కాంగ్రెస్కి ఫేవర్గా చూపించే ఉద్దేశంలో సాక్షిని స్టార్ట్ చేయడము, దానికి తెలుగు ప్రజల మనస్సాక్షి అని క్యాప్షన్ పెట్టడం. సో అప్పుడు అక్కడి నుంచి అధిష్టానం తీసుకొచ్చిన పర్మిషన్ అవ్వచ్చు, అధిష్టానం తీసుకొచ్చిన ఫండ్స్ అవ్వచ్చు, అందుకే ఇందిరాగాంధీ పేరుతోనే అట్లా పెట్టారు, ఇందిరా బ్రాడ్కాస్టింగ్ అన్నట్టుగా కూడా వార్తలు అప్పట్లో రకరకాలుగా మాట్లాడుకునేవారు. సో దాన్ని అట్లాగే చేశారు కాబట్టి దాన్ని అలాగే కొనసాగించేస్తున్నారు. అయితే అప్పట్లో దీనికి ఎందుకు అంత దుమారము ఊడేగింది కూడా అంటే
ఈ ఎవరు అనుమతితో అయితే ఇందిరా బ్రాడ్కాస్టింగ్ అని లేదా ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ అని పేరుందో అదే పేరుని సోనియా గాంధీ గారి అనుమతితో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుమతితో ఆ పేరు మీద రిజిస్టర్ చేసిన ఛానల్ని ఇప్పుడు ఒక్కసారిగా అదే కాంగ్రెస్ పార్టీ మీద అదే సోనియా గాంధీ గారి మీద యాంటీగా చూపిస్తే ఇంకా వాళ్ళు ఊరుకునేది ఉంటుందా? అందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయడానికి అదొక రీజన్ అని అప్పట్లో రకరకాల కారణాలు ఉండేవి. అండ్ మోర్ ఓవర్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఛానల్ని అప్రూవల్ చేస్తారు కదా, అంటే నేషనల్ బ్రాడ్కాస్టింగ్కి వెళ్ళేటప్పుడు దాన్ని ఏదో అంటారు, ఆ సంస్థను గుర్తు రావట్లేదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు లైసెన్స్ తీసుకోవాలి కదా. లైసెన్స్ తీసుకునేటప్పుడు కూడా ఆ ఇయర్ దగ్గర 200-300 ఛానల్స్ వెళ్ళాయంట లైసెన్స్ కోసం. ఇది 300+ ఎక్కడో ఉండేది సాక్షి అప్లికేషన్ లిస్ట్లో. బట్ వాటన్నిటికన్నా ముందు దీనికి అప్రూవల్ రావడానికి కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ వల్లే వచ్చింది ముందుగానే. అందుకే ఇందిరా బ్రాడ్కాస్టింగ్ పేరు మీద ఉంటుందని కూడా అప్పట్లో మా సీనియర్స్ అట్లా చెప్పేవారు. సో మొత్తం మీద అట్లాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ హయాంలో వాళ్ళ అనుమతితో మనకంటూ కాంగ్రెస్ కంటూ ఒక ప్రత్యేకమైన ఛానల్ ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఇందిరా బ్రాడ్కాస్టింగ్ లిమిటెడ్లో సాక్షి పేపరు అలాగే టెలివిజన్ స్టార్ట్ అయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి చైర్మన్గా ఉండేవారు. ఆయన అన్ని పార్టీల్ని పిలిపించారు. నాకు బాగా గుర్తు, ఒక బులెటిన్కి సంబంధించి జయప్రకాష్ నారాయణ గారిని కూడా పిలిచి ఇనాగరేట్ చేశారు. అందరూ అసదుద్దీన్ గారు వీళ్ళందరూ కూడా పిలిపించారు. అన్ని పార్టీలు వాళ్ళని మ్యాక్సిమం పిలిపించి ఒక్కొక్క పార్టీ అధినేతతో ఒక్కొక్క బులెటిన్ లోగో అని ఛానల్లో కానీ రకరకాలుగా రిలీజ్ చేయించారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్. బట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత దానికి సంబంధించిన అన్ని లావాదేవీలు కూడా భారతి గారు చైర్మన్గా ఉండడం. మనం సాక్షి ఛానల్కి వెళ్ళినప్పుడు కూడా మీరు చూస్తే చైర్మన్ గారు ఆఫీసులో చైర్మన్ గారు ఉన్నారు అంటే డిఫరెంట్ వాతావరణం, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది ఛానల్. చైర్మన్ గారు ప్రెజెంట్ ఆఫీస్లో ఉన్నారు అంటే ఎవరు చైర్మన్ గారు అంటే భారతి గారు. అంటే అన్నీ కూడా ఆయన అరెస్ట్ అయిన తర్వాత మొత్తం లావాదేవీలన్నీ కూడా ఈవిడే చూడడం స్టార్ట్ చేశారట. సో ఆవిడ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. సో ఇప్పుడు ఆవిడికి నచ్చిన రంగు కాబట్టి ఆవిడ డెసిషన్ మీద కాబట్టి అట్లా చేంజ్ చేశారు అని కూడా వార్తలు వస్తున్నాయి. మేబీ ఫెచ్చింగ్ కోసం కూడా అయ్యొచ్చు. మీరు అన్నట్టు కార్పొరేట్ కలరు, బిజినెస్ కలర్ అంటారు కాబట్టి బ్లూని, సో అట్లా మార్చారు. మరికొంతమంది టీడీపీ శ్రేణుల అభిప్రాయం ఏంటంటే అక్కడ ఎల్లో గ్లోబ్ మీద రెడ్ కలర్ ఇది ఉంటుంది సాక్షి పేరు పక్కన. సో ఎల్లో అనేది అక్కడ ఇష్టం లేదు, ఎల్లో ఉండడానికి వీల్లేదు. మరోవైపు రెడ్ ఏంటంటే ఆల్రెడీ జనసేనకు సంబంధించి షడ్భుజి ఉంటుంది కదా, అమ్మవారి పేస్ లోగో టైపు, దాన్ని ఆ రెడ్ ఎల్లో రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండు పార్టీలకి ఇండికేట్స్గా ఉందని ఇష్టం లేదని కూడా కొంతమంది అనుకుంటున్నారు. అది క్యాజువల్గా వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి, చాలా ఎంఎన్సీస్ కార్పొరేట్ కంపెనీలు కూడా లోగోస్ మార్చేస్తుంటాయి ఎవ్రీ 10 yearsకు. అదొక పెద్ద దాన్ని ఏమంటారు ఐటీకి సంబంధించిన క్యాలిక్యులేషన్స్, అది వేరే సబ్జెక్ట్. మనం గతంలో చూస్తే హచ్ అది వడాఫోన్ అయింది, తర్వాత ఎయిర్టెల్ కూడా లోగో మారింది. తర్వాత కలర్స్ అవే ఉన్నాయి, లోగోలు చేంజ్ అయినా కలర్స్ అదే ఉంది. ఈవెన్ వేరే ప్రముఖ ఛానల్స్ కూడా కలర్స్ అంటే ఇవి కాదు, ఛానల్స్ పరంగా కాకపోతే వేరే బిజినెస్ కంపెనీలు కొన్ని కలర్స్ కూడా కొన్నిసార్లు చేంజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఇక్కడ కలర్స్ చేంజ్ అయ్యేసరికి ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాబట్టి ఆ ప్రత్యర్థి పార్టీలో రంగులు ఎందులో ఉన్నాయి కాబట్టి వద్దనుకొని చేంజ్ చేశారు అని కూడా ఒక వార్త వింటున్నాం మనం. ఇంకా వాళ్ళ ఛానళ్ళు చైర్మన్ గారు ఆవిడ కాబట్టి ఇంకా ఆవిడ ఇష్టం. అది అయినా 15 సంవత్సరాల తర్వాత మార్పు చేయాలని అనుకుంటారు. సో ఆ మార్పు కలర్లో కూడా వచ్చింది, లోగోలోనే కాకుండా. సో వాళ్ళకి నచ్చింది కాబట్టి ఒక కైండ్ ఆఫ్ స్టైల్ వాళ్ళు ఫాలో చేద్దాం అనుకుని ఉండుండొచ్చు. సో ఏదైనా వాళ్ళ ఛానల్ కాబట్టి దేర్ విష్. సో దానికి సంబంధించి చాలామంది పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.